ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలు తెలుసుకుందాం. ఈ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ మీరు విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చాలా మంది వార ఫలాలు ఎలా ఉన్నాయి, మాస ఫలాలు ఎలా ఉన్నాయి, లేదంటే దిన ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా చూస్తూ ఉంటారు. ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఏ రకంగా ఉన్నాయి, దాన్ని బట్టి మన జీవితంలో ఏమన్నా మార్పులు ఉంటే ఆ మార్పులను ఎలా మనం అధిగమించాలి అనేది చాలా మంది తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారంలో ఓర్పుతో లక్ష్యాలను పూర్తి చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. కాలం అయితే మీకు అనుకూలంగా అయితే లేదు, అందుకనే ఓర్పు అనేది తప్పకుండా మీకు ఉండాలి. అలాగే శాంతంతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ సర్దుకుపోయే ఆలోచనతో అటువంటి మనస్తత్వంతో మీరు ముందుకు వెళితే ఉత్తమ ఫలితాలు మీరు పొందుతారు. అంటే ఈ వారం మీరు చాలా ఓర్పుతో ఉంటేనే మీ పనులు అవుతాయని అర్థం. అయితే ఉద్యోగంలో కూడా మీరు చాలా ఓర్పుతో సౌమ్యంగా ఉండాలి. మానవ ప్రయత్నాలు అనేది తప్పకుండా మనం చేయాలి. చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక వ్యాపారం చేసే వారికి అనుకున్న ఫలితాలు అయితే సాధించగలుగుతారు. ఈ వారంలో మీకు లాభాలు బాగా వచ్చే అనుకూలత కనిపిస్తుంది వ్యాపారస్తులకు. ఇక ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రస్తుతానికి మీకు అదృష్ట కాలం నడుస్తుంది. మీరు ప్రతి విషయంలో అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా మీరు అనుకున్న ఫలితాలు రాబోతున్నాయి. మీరు ధర్మబద్ధంగా పనిచేస్తూ వెళ్ళండి. తప్పకుండా మీకు అనేక లాభాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా కూడా మీరు వృద్ధి చెందుతారు. పెద్దల ఆశీస్సులు ఉండడం వల్ల మీరు పైకి ఎదగడానికి వెళ్ళడానికి మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంట్లో వారి సలహాలు సూచనలు పాటించండి. తప్పకుండా మీకు విజయం వస్తుంది. కీర్తి సమాజంలో మీకు పెరుగుతుంది. మీరు నూతన ప్రయత్నాలు ఏది చేసినా కూడా మంచి ఫలితాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. ఇక మిథున రాశి వారికి ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో తెలియని చిన్న చిన్న ఆటంకాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కనిపిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అలాగే ఆర్థికంగా కూడా చాలా లాభం ఉంది. సహనాన్ని పరీక్షించే కాలంగా మీకు ఈ వారం ఉంది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ మీరు మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించుకుంటూ వెళ్ళండి. మిత్రుల సలహాలు సూచనలు మీరు పాటించండి. మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటారో వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు చాలా ఉపయోగపడతాయి. ఏ పనిని కూడా వాయిదా వేయకండి. ఇలా అవుతుందే అని చెప్పి బాధపడకుండా మీరు పనులైతే వాయిదా వేయకండి. తప్పకుండా మీకు వారం చివరి వరకు శుభప్రదంగా ఉండబోతుంది. అలాగే నవగ్రహాలు చుట్టూ తిరగడం వల్ల కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి మీరు ఏదైతే అనుకున్నారో మీ మనస్తత్వం బట్టి లేదంటే మీ అభిష్టాన్ని బట్టి అది తప్పకుండా మీకు సిద్ధించే విశేష ఫలితాలు ఉన్నాయి. వారం మీకు శుభకాలం మీకు ఇప్పుడు నడుస్తుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి. మీకు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉన్నాయి. ఎటు చూసినా కూడా మీకు విజయమే రాబోతుంది. అలాగే భూమి గాని, గృహం గాని, వాహనం గాని కొనే సూచనలు మీ ఆలోచనలో ఉన్నాయి. నూతన వస్త్ర ప్రాప్తి కూడా మీకు అందబోతుంది. మీరు ఈ వారంలో ఇష్ట దైవాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఇక సింహరాశి వారు మనోబలంతో ఏ పనైనా ప్రారంభించండి. మీరు అనాలోచితంగా లేదంటే విశ్వాసం లేకుండా పని చేయకండి. మీరు ఎప్పుడైతే విశ్వాసంతో పనిచేయండి విజయం అనేది మీకు వస్తుంది. చంచల నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. పనిని మధ్యలో అసలు ఆపకండి. మీరు ఏదైతే ప్లాన్గా అనుకుంటారో ఆ ప్లాన్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని ఆపదల నుంచి తప్పించుకోగలుగుతారు. దృఢ సంకల్పం, శాంత స్వభావంతో మీరు ముందుకు వెళ్ళండి. అపార్థాలకు అసలు తావివ్వకండి.
అపార్థాలు వచ్చే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. మీకు కాలం మీకు అనుకూలంగా అయితే లేదు. ఇక కన్యరాశి వారికి మీరు ఉత్సాహంగా ఏ పని చేసినా కూడా ఉత్సాహంగానే పని చేయండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే ఇతర లాభాలు మీకు రావచ్చు. ధనయోగ సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని ఆవేశపరిచేవారు ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ మీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళండి. ఇక వ్యాపారం చేసేవారికి కొంచెం నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ప్రయోజనాలు అంటే నష్టం ఏదైతే రాబోతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మీకు వారం చివరిలో చిక్కులు ఏవైతే ఉంటావో అవి వ్యాపారంలో తొలగిపోతాయి. కుటుంబం అంతా ఆనందంగా ఈ వారం ఉండబోతుంది. ఇక తులారాశి వారికి వ్యాపారం చేసేవారు లేదంటే ఉద్యోగం చేసేవారికి అద్భుతమైన ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి. అలాగే గుర్తింపు, గౌరవాలు రెండిట్లోనే మీకు ఉన్నాయి. అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో ఉద్యోగం చేస్తారో జీవిత ఆశయం అనేది తప్పకుండా మీకు నెరవేరబోతుంది. అధికారుల ప్రోత్సాహం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మీకు ఫలిస్తాయి. మీరు ఏది కూడా సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. మీరు క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. మీకు ఆ కాలం ఇప్పుడు వచ్చింది. చిన్న వివాదాలునే వాటికి దూరంగా ఉండండి. మీరు మిత భాషణం అంటే చాలా తక్కువగా మాట్లాడండి. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, లేదంటే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి. వారం చివరిలో శుభవార్తలు వింటారు. ఇక వృశ్చిక రాశి వారికి మీరు ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఈ వారం ఆర్థికంగా మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. అలాగే ఖర్చులు తగ్గి సంపద పెంచుకునే మార్గాలు మీరు అన్వేషిస్తారు. వాటిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం చాలా బాగుంటుంది. ఏదైతే పనులున్నవన్నీ కూడా మీకు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి, అంటే సఫలమవుతాయి. మీరు మానసిక సంఘర్షణ అనేది లోపల జరుగుతూ ఉంటుంది. దానికి మటుకు మీరు లోను కాకండి, ఎందుకంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. వారం మధ్యలో ఒక ఆపద నుంచి మీరు బయటపడగలుగుతారు. మిత్రుల సహకారంతో ఒక పని మీకు పూర్తి కాబోతుంది. ఈ వారం మీకు కొంచెం అనుకూలంగానే ఉంది. ఇక ధనుసు రాశి వారికి మీరు ఉద్యోగం చేసేవారైతే మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి, దానివల్ల ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభించబోతుంది. మిత్రుల ప్రశంసలు అందుకోబోతున్నారు. ఇంతకుముందు మీ పైన ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అనుకూలత ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో అదంతా మీకు విశేషంగా లభించబోతుంది. ఈ వారం మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకోబోతున్నారు. ఓర్పుతో వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా ఆర్థిక అభివృద్ధి మీకు కలగబోతుంది. మంచి భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడండి, తప్పకుండా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి ఇది మీకు చాలా పరీక్షా కాలంగా ఉండబోతుంది. మీరు కొంచెం మితంగా మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. ఆవేశం అనేది అసలు పనికిరాదు మీకు. పొరపాట్లు జరిగితే నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో కొంచెం జాగ్రత్త మనసు పెట్టి చేయండి. మీ పైన నిందలు ఆరోపణలు చేసే వాళ్ళు ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అయితే ఒత్తిడి పెరుగుతుంది, శాంతంగా ఉండండి. అలాగే ఖర్చులు పెరగకుండా చూసుకోండి. త్వరలోనే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఉద్యోగం చాలా అనుకూలంగా ఈ వారంలో ఉండబోతుంది. ధైర్యంగా మీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు ఇస్తారు, మీరు సాధించగలుగుతారు. కాలం అన్ని విధాలా మీకు సహకరిస్తుంది. వ్యాపారంలోనూ కూడా అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోగలుగుతారు. మీ పైన ఈర్ష్య అసూయలు పొందేవారు ఉన్నారు, వాళ్ళ మాటలను అసలు పట్టించుకోకండి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళండి. అన్ని విధాల మీకు లాభం వస్తుంది. కుటుంబ పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. వారం చివరిలో మీరు శుభవార్తలు వింటారు. ఇక మీనరాశి వారికి మీరు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పొచ్చు. అనేక లాభాలు ఉన్నాయి. అలాగే శుభకాలం మీకు ఇప్పుడు నడుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే నమ్ముతారో తప్పకుండా అది మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఉద్యోగంలో కూడా గుర్తింపు పొందుతారు. కాలం అనేది సమయం అనేది వృధా చేసుకోకుండా మీరు చూసుకోండి. ధన లాభ సూచితలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చెడు ఆలోచనలు వస్తాయి, అవి రానివ్వకుండా చూడండి. ఇక మీరు ఒక గ్రూప్ నిర్ణయాలు ఏవైతే ఉంటావో అవన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. ఇష్ట కార్యక్రమాలన్నీ కూడా మీరు ఈ వారంలో పూర్తి చేయగలుగుతారు. మీనరాశి వారికి మంచి కాలం నడుస్తుంది, కాబట్టి మంచి ఫలితాలను ఈ వారంలో అందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు.
ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ రాశి ఫలితాలను అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.